వ్యాపారవేత్తల జీవితాలు పూలపానుపులు అయితే కాదండి. నిజంగానే వడ్డించిన విస్తరి అంతకంటే కాదు. ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒక సామాన్యుడు స్టార్ట్ చేసినటువంటి జెట్ ఎయిర్వేస్ సంస్థ ఓ వెత్తిన ఆకాశానికి ఎగిసి దేశంలోనే నెంబర్ వన్ ఎయిర్లైన్ కంపెనీగా ఉండి ఎంత వేగంగానైతే ఎదిగిందో అంతే వేగంగా ఫాల్ కావడం అనేది మనం చూసాం. నరేష్ గోయల్ గారు దాని సిఇఓ లేదా ఏర్పడేసినటువంటి వ్యవస్థాపకులు ఈరోజు జైల్లో ఉండడం, కోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేయడం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. వారికి వైఫ్ అనిత గారు, తర్వాత ఒక కుమార్తె అనమాట. పాపం ఇద్దరు, అనిత గారు తర్వాత గోయల్ గారు ఇద్దరు కూడా క్యాన్సర్ పేషెంట్లే. ఆరోగ్యరీత్యానే కోర్టు బెయిల్ మంజూరు చేయడం అనేది జరిగింది. అయితే దురదృష్టం ఏంటంటే పాపం అనిత గోయల్ గారు ఈరోజు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ కాలం చేయడం అనేది ఒక గొప్ప విషాదమే. అంటే నరేష్ గోయల్ గారు జైల్లోంచి విడుదలవుతూ మాట్లాడిన మాటలు, నేను జైల్లోంచి విడుదలయ్యే కంటే, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లే కంటే నేను జైల్లో చనిపోవడమే ఉత్తమమేమో అనిపించి ఆయన చెప్పినటువంటి మాటలు చాలా ఆలోచించేలాగా, చాలా ఆతృతతో బాధపడేలాగా చేయడం అనేది మనం చూసామండి. ఏదైనా అనిత గోయల్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని. అంటే వ్యాపారస్తుల యొక్క జీవితాలు అలా ఏం పూలబాటలు ఏం కావండి, ఎన్నో ఛాలెంజెస్ ఎదుర్కోవాలి. కాఫీ డే వ్యవస్థాపకులు మనం చూసాం, పాపం ఆత్మసమర్పణ చేసుకున్నారు. అలాగే అనిల్ అంబానీ కంపెనీస్, ద రైజ్ అండ్ ఫాల్. ఒక కామర్స్ స్టూడెంట్గా, ఒక విద్యార్థిగా, ఎదగబోయే ఒక వ్యాపారవేత్తగా మనం కేవలం గెలిచిన వారి యొక్క జీవితాలే కాకుండా ఏ విధంగా ఓటమి చెందారు, ఏ విధంగా పరిస్థితులు ప్రతికూలించాయి. జెట్ ఎయిర్వేస్ ఫాల్ కావడానికి కారణం సహారా ఎయిర్లైన్స్ కొనడం కావచ్చు, లేదా ఏవైతే ఈ ఫ్యూయల్ ప్రైసెస్ పెరగడం, ప్రభుత్వం నుంచి జరిగినటువంటి సహాయ సహకారాలు తక్షణం అందకపోవడం, ఇవన్నీ కూడా అతనికి ప్రతికూలమైపోయినాయి. అలాగే కెనరా బ్యాంక్ వారు 848 crores రూపీస్ లోన్ ఇచ్చారు. దాంట్లో 548 crores మనీ లాండరింగ్ అయిందని చెప్పి జనవరి నెలలో వారు అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఒక గొప్ప పారిశ్రామికవేత్త జీవితం ఈ విధంగా కావడం అనేది కాస్త బాధాకరమే.